ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఏదైనా పాపకాత ఉంది అంటే అది బ్రాహ్మణ పరివారంతోనే సమాప్తి అవుతుంది కర్మభోగం అని అంటున్నారు. మరి ఏమి చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈ వాక్యం గురించి. ఇప్పటి వరకు పాత ఖాతాను సమాప్తి చేసుకోకుండా పెంచుకుంటూ ఉంటే ధర్మరాజపూర్లో అయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎంత ఖాతా పెరుగుతుందో అంతగా అరవవలసి ఉంటుంది. ఆ అరవటం చాలా బాధాకరమైనది. ఆ ఒక్కొక్క సెకండు ఒక్కొక్క సంవత్సరంలా అనుభవం అవుతుంది ఆ నరకంలో. బాబా పిల్లలకి ఖజానాలు ఇచ్చారు స్వకల్యాణం మరియు విశ్వకల్యాణం కోసం, కానీ వాటిని వ్యర్థంగా ఉపయోగించి శ్రీమతంలో మన్మతం కలిపితే 1కి 100 రెట్ల శిక్ష పడుతుంది. బాబా యొక్క శ్రీమతంలో మన్మతం కలిపితే 1కి 100 రెట్ల శిక్ష పడుతుంది. కొందరికి మొదట చిన్న మచ్చ ఉంటుంది, దానిని దాచి దాచి పెద్దదిగా చేసుకుంటారు. లోతైన మచ్చగా అయ్యి మనసుని ముక్క ముక్కలుగా చేసి ఏడుపు వరకు తీసుకువస్తుంది. ఆ పాపం ఏమిటి? ముక్క ముక్కలుగా మనసు ముక్క ముక్కలుగా అయ్యి ఏడుపు వరకు తీసుకువస్తుంది. ఇది నేనే చేశానా అని మనసును ముక్కలుగా చేసుకొని ఏడుస్తారు. ఆ అదృష్టం ఒక్క సెకండ్ అయినా కానీ చూస్తే వినాశన కాలం కంటే భయంకరంగా బాధాకరంగా ఉంటుంది. అందువలన సత్యంగా స్వచ్ఛంగా అవ్వండి. బాబా శ్రీమతంలో సత్యంగా స్వచ్ఛంగా తయారవ్వండి. మన్మతం కలిపితే ఏమవుతుంది? దాచి 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 అప్పుడు పాపభారం అంతా పెరిగిపోయి మనసు ముక్కలయ్యి ముక్క ముక్కలుగా అయ్యి ఏడుస్తారు అంటున్నారు బాబా. అందుకే ఏమంటున్నారు బాబా? స్వచ్ఛంగా సత్యంగా తయారవ్వండి అని అంటున్నారు. ప్రతిరోజు మీ స్థూల సూక్ష్మ కర్మేంద్రియాల కొరకే పెట్టుకోండి. పరిశీలించుకోవడం ద్వారా పరివర్తన అవ్వండి. బాబా దయతో చెప్తున్నారు, ముందు ముందు బాబా కాలుడికి కాలుడిగా మారిపోతారు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, బ్రాహ్మణాత్మల ద్వారానే బ్రాహ్మణాత్మలకు శిక్షల ఖాతా ఇక్కడే పూర్తవుతుంది. ధర్మరాజపురి నుంచి రక్షించుకునేందుకు అక్కడక్కడ బ్రాహ్మణులే నిమిత్తం అవుతారు. అందువలన బ్రాహ్మణ పరివారంలో ఇలా జరుగుతుందో ఏమిటి అని భయపడకండి. మన శిక్షలు బ్రాహ్మణ పరివారంతోనే పూర్తవుతుంది. మన పాపఖాత ఉంటే ఆ పరివారంతోనే మనకి ఏంటి ఎవరొకరి ద్వారా ఏదో ఒక విధంగా మనకి బాధాకరమైన విషయాలు జరుగుతాయి. బ్రాహ్మణ పరివారంలో కూడా ఇలా జరుగుతుంది ఏమిటి అని భయపడవద్దు అంటున్నారు బాబా. బ్రాహ్మణుల కర్మల ఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తవుతుంది. దీని ద్వారా శిక్షలు తగ్గి కర్మభోగం పూర్తవుతుందని సంతోషంలో నాట్యం చేయండి. అర్థమయ్యిందా? ఒకవేళ ఇప్పటి వరకు కూడా సదా ప్రీతి బుద్ధి అవ్వలేదు అంటే ఎక్కడో అక్కడ సూక్ష్మ రూపంలో లేక స్థూల రూపంలో ఎవరితో అయినా లేక ఎక్కడైనా ప్రీతి జోడించి ఉంటే కనుక వర్తమాన సమయంలో కోర్సు సమాప్తి అయ్యి రివర్జ్ కోర్సు నడుస్తుంది అంటే పరీక్ష సమయం ఎంత దగ్గరగా ఉందో దీని ద్వారా అర్థం చేసుకోండి అని అంటున్నారు.
ఈ రోజులలో కౌరవ గవర్నమెంట్ మధ్య మధ్యలో పేపర్ ఇచ్చి మార్కులు అంతిమ పేపర్లో జమ చేస్తుంది. అలాగే వర్తమాన సమయంలో ఏ కర్మ చేస్తున్నా అది ప్రత్యక్ష పేపరు. ఈ సమయంలో పేపర్ ఫలితం అంతిమ పేపర్లో జమ అవుతుంది అని బాబా అంటున్నారు. ఈ సమయంలో ఏంటి పరీక్ష పేపరు అంతిమ పేపరులో జమ అవుతుంది. అచ్చా, ఓం శాంతి.